రాములవారి తల్వాలు అంతటా చేస్తారు. కానీ భద్రాచలం అయోధ్యలో జరిగే సంబురాలు అలాగుంటాయి. శివరాత్రి సుత అన్ని శివాలయాల్లో సంబురంగా చేసుకుంటారు. కానీ ఎమ్లాడ రాజన్న గుడికాడ అలాగుంటది. అట్లనే దసరా సంబరాలు దేశమంతా జరుగుతాయి. కానీ ఢిల్లీ రామ్లీల మైదానంలో జరిగే రావణ వధ ఏరే లెవెల్ ఉంటది. అట్లనే వినాయకుడిని సుత అంతటా కొలుసుకుంటారు. కానీ ఖైరతాబాద్లో ఇంకో లెవెల్లో వేస్తారు. రైట్, ఖైరతాబాద్లా బడా గణేష్ పనులు చాలైనట్టేనుల్లా. మంచి రోజని ఇలా కట్టె నిలబెట్టిండ్రు కమిటోళ్ళు. లోకల్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర సార్ వచ్చి కార్యం నడిపించినాడు. ఈ సంవత్సరం 70 అడుగుల మరి వినాయకుడిని ఇక్కడ పెడతా ఉన్నాం. అది కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి మన ప్రకృతిని కాపాడుకునేటువంటి 70 ఏండ్ల కాంచెలి గణేష్ ఉత్సవాలు ధూమ్ ధామ్ గా చేస్తున్నారు. కాబట్టి ఈ తాప 70 అడుగుల మట్టి విగ్రహాన్ని పెడతారట. అంటే నిరుడు కంటే 7 అడుగులు ఎత్తు పెంచుతుర్రు అన్నట్టు. ఈ తాప ఏ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడో 4 వద్దులకు చెప్తారట. సెప్టెంబర్ 7 నాడు చవితి 2.5 నెలలుండగానే పనులు షురువైతున్నాయి అన్నట్టు. ఖైరతాబాద్ గణేష్ అంటే అట్లుంటది మళ్ళా.